హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చోలే భటూరే అలాగే పూరి అండి. పూరి చోలే భటూరే అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో అందరికీ ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ పూరి చోలే భటూరే మనం ఇంట్లోనే సింపుల్గా డాబా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఈ చోలే భటూరే చేసుకోవటానికి పూరి ఫస్ట్ చేసేసుకుందాం. పూరి చేసుకోవడానికి ముందుగా 1.5 కప్పుల లేదా 2 కప్పులైనా వేసుకోవచ్చు. 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రవ్వ అండి. ఇది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, చిన్న రవ్వ, అది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. మనం పూరి చేసుకుంటున్నాం కాబట్టి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ పిండి అనేది ఇలా బాగా కొంచెం గట్టిగా తడుపుకోవాలన్నమాట. ఇలా పిండి ముద్దలాగా పెట్టేసుకొని దీనికి ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన పూరీకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చనా దాల్ బాయిల్ చేసుకున్నానండి. ఈ పాకెట్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ టీ పొడి వేసి ఇలా మూట కట్టేసి టైట్గా కట్టి ఇందులోకి వేసానండి. వేసిన తర్వాత ఇందులోకి ఉప్పు అలాగే టీ ప్యాకెట్ 2 వేసి ఇలా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, టీ ప్యాకెట్ కంపల్సరీ అండి. ఆ ఫ్లేవర్ అనేది ఆ చెన్నా దాల్కి అనేది బాగా పడుతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల చెన్నా దాల్ వేసి ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ ఒక 2 టమోటాలు అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అదే మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు అలాగే 1 ఇంచు చెక్క వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయింది చూసారా. ఇప్పుడు తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమోటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి 2 కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కారం 1 టేబుల్ స్పూను. మీరు కారం కావాలంటే ఇంకో 1/2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు అండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. మీరు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చనా దాల్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి.
తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న నీళ్ళ చనాదాలు ఉన్నాయి కదండి, ఆ వాటర్తో సహా మనం ఇందులోకి వేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా చనాదాలు వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడంతా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సరిపోతాయండి, నీళ్ళు అనేవి 1 కప్పు సరిపోతాయి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ, లేదా మీ దగ్గర చోలే మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలండి. సో ఒక 5 నిమిషాల తర్వాత బాయిల్ అయిపోయింది, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి ఇలా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. చూసారా, మన చోలే భటూరే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పిల్లలు తీసుకెళ్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ తింటారు, ఆఫ్టర్నూన్ కూడా ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పిండి వాడలేదు, ఆయిల్తోనే చేసుకుంటున్నాను. అప్పుడే పూరీలు అనేవి బాగా వస్తాయి. అలాగే మన ఆయిల్ అనేది కూడా నల్లగా అవ్వదనమాట, ఆయిల్ నీట్గా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తాయి అన్నమాట ఈ పూరీలు. ఇలా 4 వైపులా అంతా బాగా సమానంగా పూరీని ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా అన్ని పూరీలన్నింటినీ ఆయిల్తోనే చేసుకోవాలండి. అప్పుడే ఆయిల్ అనేది నీట్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు, ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పూరీలన్నింటినీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. పూరీ అనేది బాగా పొంగుతాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం రవ్వ వేయడం వల్ల పూరీ అనేది పొంగుతుంది. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదనమాట, ఎక్కువగా పీల్చుకోదు. ఇలా పూరీలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చోలే భటూరే అంటే అందరికీ ఫేవరెట్ కదండి. వీక్లో ఒక్కసారైనా అందరూ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ వాడకుండా చోలే మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది. పూరీలు కూడా ఇలా సాఫ్ట్గా, ఆయిల్ ఎక్కువ లేకుండా చాలా రుచిగా ఉంటాయి. సో మన పూరీలన్నింటినీ ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసి పెట్టేసుకోవాలి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చోలే భటూరే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.